ఆంధ్రప్రదేశ్ లో 10,665 టీఎంసీల నుంచి 727 టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రావల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటర్ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సార్. ఇది ఓకే. అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఓకే, నెక్స్ట్. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్ గా, ఇన్ఎఫిషియెంట్ గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య గాని రాష్ట్రాల మధ్య గాని ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి